10 years బీఆర్ఎస్ ఉండే అప్పుడు మీకు ఏం చేయలేదా? గోపీనాథ్ గారు ఏం చేయలేదు? ఇంతవరకు మాకు ఏం చేయలేదు. ఉన్న చిన్నపిల్లల స్కూల్ కూడా అది కమిటీ వాళ్ళ స్కూల్ అంగన్వాడి అది కూడా తీసేసారు. రోడ్ ఆయన చేసారు, కమిటీ వాళ్ళు కూడా తీసేసారు. అసలు బస్తికి అనేది ఏం లేదు. ఈసారి మేము నవీన్ అన్నని గెలిపించుకోవాలని చూస్తాం. నవీన్ అన్ననే అన్నీ చేస్తాడు మంచిగా. నవీన్ అన్న ఫ్యామిలీలు అందరూ వెంకటన్న కానీ సుశీలం అంకుల్ అయినా సరే అందరూ మంచిగా చేస్తారు. ఆ ఇంటికి ఏ పోయినా హెల్ప్ చేసి పంపిస్తారు. నవీన్ అన్న చాలా మంచిగా చేస్తాడు. ఇంతవరకు ఏం రీమార్క్ లేదు. అన్న దగ్గరికి ఏ పనికి పోయినా ఆ పని అవుతుంది. అంత మంచి. ఇంతవరకు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఏం చేయలేదు. ఉన్నాయన్నీ పోయినాయి కానీ మాకు కమిటీ వాళ్ళు బస్సుకి నవీన్ అన్న చెప్పినాం, నవీన్ అన్న చేపిస్తున్నాడు అని. ఇప్పుడు నవీన్ అన్నదే గెలుపు ఈసారి. ఇప్పుడు మామూలుగా బీజేపీ కూడా ఇక్కడ ఉంది. మరి బీజేపీ అన్న కనిపిస్తుందా ప్రచారంలో? ఇక్కడ బీజేపీ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం టైం వస్తారు అంతే. ఇంతవరకు ఇంకేం లేదు. ఇప్పుడు మొన్న ప్రచారంకి వచ్చారు అంతే, తర్వాత కనిపించారు ఎవరు ఇంకా. అంటే వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు? ఇంకా మా బస్సులో ఇంతవరకు అయితే ఏం హామీలు వాళ్ళు ఇవ్వలేదు. మాకు ఏదున్నా మేము నవీన్ అన్నని అడుగుతాము. నవీన్ అన్న ఏదున్నా మాకు చేస్తాడు. నవీన్ అన్న కానీ ఇంటి శ్రీశైలం అంకుల్ కానీ ఎవరైనా వెంకటైనా ఆ ఇంటికి పోయినా ఎవ్వరు ఆ ఇంటికి పోయిన వాళ్ళు ఎవరు మంచిగా చేస్తారు ఎవరైనా. అంటే మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చూస్తున్నా ఓటేస్తా అంటున్నారా నవీన్ యాదవ్ గారిని? కాంగ్రెసే. రేవంత్ రెడ్డి అన్న ఒక కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పార్టీని రేవంత్ రెడ్డి అన్న పైకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి అన్న లేనిది కాంగ్రెస్ లేదు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.